Sai Satish. 1, 2, 1, 2, 3. Fantastic opportunities in my life. How many of you have vision? Kallu entamandi baga kanipistunnai. Specs unna? Okay, no problem. Okay, good. How many of you can read the characters here? Characters చదవగలిగే వాళ్ళు చదవగలుగుతారు కదా? Okay, just give me 2 minutes. Please read this text. Shall I move to the next page? Moving to the next page. Yes, sir. Enlarge చేస్తున్నాను. Fantastic kada? How many of you completed reading this? Fantastic kada? ఈ అమ్మాయికి నేను ఒక 1000 సబ్స్క్రైబర్స్ ప్రామిస్ చేశాను నా సైడ్ నుంచి. ప్రస్తుతానికి ఒక 700+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కసారి మీ మొబైల్స్లో యూట్యూబ్ ఓపెన్ చేసి, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దట్ గర్ల్? ఏ కంప్లీట్ బ్లైండ్ గర్ల్, 100% బ్లైండ్ గర్ల్. షీ ఈస్ డూయింగ్ ఆన్లైన్ వీడియోస్. షీ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇంపాక్ట్ వీడియోస్. తను వీడియో కూడా మేక్ చేసి పంపించింది. కాసేపట్లో తన వీడియో కూడా నేను చూపించబోతున్నాను మీకు. తన యూట్యూబ్ ఛానల్ టెక్ యాక్సెసిబిలిటీ ట్యూటోరియల్స్ ప్రస్తుతానికి 790 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫాస్ట్గా ఇప్పుడున్న ఒక 500 to 600 స్టూడెంట్స్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే వీ కెన్ సీ ద కౌంట్ హియర్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు సపోర్ట్ హర్? మీ సపోర్ట్ స్పెషల్గా మనీ ఏమి ఇవ్వక్కర్లేదండి. మీ సబ్స్క్రిప్షన్ చాలు, ఒక మంచి గుడ్ కామెంట్స్ చాలు. ఆ వీడియో మీద ఒక మంచి పాజిటివ్ కామెంట్స్. టెక్ యాక్సెసిబిలిటీ ట్యుటోరియల్స్. ఒక బ్లైండ్ గర్ల్, కంప్లీట్ 100% బ్లైండ్ గర్ల్. షీ ఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ హర్ కేటగిరీ పీపుల్. టెక్ యాక్సెసిబిలిటీ ట్యుటోరియల్స్. ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు? హ్యాండ్స్ రైజ్ చేయండి. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు సగం మంది కూడా అవ్వలేదు ఇంకా. మిగతా వాళ్ళు ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి, జియో వచ్చింది కదా చాలా మంత్స్ నుంచి, ఒకసారి ఫాస్ట్గా ఓపెన్ చేసి, లేకపోతే ఫ్రెండ్స్ని హాట్స్పాట్ ఆన్ చేయమని చెప్పండి జియో వాళ్ళని. వాళ్ళకి మీకు రూపాయి ఇవ్వక్కర్లేదు, మీ సబ్స్క్రిప్షన్సే వాళ్ళకి హెల్ప్. కొంచెం ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్ దగ్గర జియో హాట్స్పాట్ ఆన్ చేసుకొని టెక్ యాక్సెసిబిలిటీ ట్యుటోరియల్స్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే తన ఛానల్ కనిపిస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు రిఫ్రెష్. ఇప్పుడు 790 ఉంది. రిఫ్రెష్ చేయబోతున్నాను. ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారో చూద్దాం. 833, 838. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1000 రైట్ నౌ. ఆల్రెడీ 790 ఉన్నారు. ఆల్రెడీ మీలో అట్లీస్ట్ 70% స్టూడెంట్స్కి 1 or 2 బ్యాక్. 856, 866, 874. అరే ష్యూర్, అదేదో ఆక్షన్లో వేలంపాట్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? 888. ఇంకొక 900 స్టార్ట్ చేశాక ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. టెక్ యాక్సెసిబిలిటీ ట్యుటోరియల్స్. మీ పాజిటివ్ కామెంట్సే తనకి బూస్టింగ్. 900. ఫెంటాస్టిక్. నా ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ ఛానల్, అలాగే యూట్యూబ్లో గంపారావు అని చెప్పి సెర్చ్ చేయండి. youtube.com/గంపారావు. I'll search for Impact Foundation. As of now, 1,25,149 subscribers ఉన్నారు. 1,25,149 subscribers.
ఒక 100 ఇంక్రీజ్ అయ్యాక విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇంపాక్ట్ ఫౌండేషన్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఫెంటాస్టిక్. మీకు కాసేపట్లో ఫేస్బుక్లో ఒక పేజ్ ఇస్తాము. ఆ పేజ్లో మీరు షేర్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే వాట్సాప్ గ్రూప్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లోనే ఒక వాట్సాప్ గ్రూప్. అందరూ కూడా అందులో జాయిన్ అయితే మీ ఫర్దర్గా అంటే చాంప్ క్యాష్ ఒకటి వచ్చింది, మీరు అందులో సబ్స్క్రైబ్ అవ్వండి, తర్వాత మీ లింక్ షేర్ చేయండి, ఒక 100 రూపాయలు సంపాదించండి, ఇలాంటి సొల్లు కాకుండా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్, ఏదైనా క్యాంపస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయినా, జాబ్ నోటిఫికేషన్స్ అయినా, ఒక ఇన్స్పిరేషనల్ కోట్స్ అయినా, యూస్ఫుల్ స్టఫ్ షేర్ చేసుకునే వాళ్ళు అందులో షేర్ చేసుకోవచ్చు. కాసేపట్లో మీకు చేస్తారు. టెలిగ్రామ్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో కాసేపట్లో షేర్ చేస్తారు. హౌ మెనీ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్? వెరీ గుడ్. ఈ ఫౌండేషన్ మీరు షేర్ చేస్తే అదర్స్ విల్ బీ బెనిఫిషియల్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, దీస్ ఆర్ 2 ఛానల్స్. ఇంకొక ఇంపాక్ట్ స్టూడెంట్ ఫ్రమ్ కడప, ఈరోజు కొత్తగా చూపించబోతున్న ఇదనమాట. ఆల్రెడీ ప్రీవియస్ ఇంపాక్ట్స్లో చాలామందిని చూపించాను. ఎస్ఎస్ సొల్యూషన్స్ అని చెప్పి కడపలో మన ఇంపాక్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక టెక్నికల్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు. టెక్నో కంపెనీ అంటే వెబ్సైట్ డిజైనింగ్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేషన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కడప నుంచి. ఈ అబ్బాయి పేరు నికేతన్. ఈ సెండ్ మీ మెసేజ్. ఒక 1 year అవుతుంది స్టార్ట్ చేసి, రాజంపేటలో, కడప. సో హీ స్టార్టెడ్ సంథింగ్. ఇలా ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కొన్ని వందల్లో ఉన్నారు. కొన్ని వేల మంది అనుకుంటూనే ఉన్నారు. కొన్ని వందల మంది మాత్రం స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ వన్. ఓకే, నౌ కమింగ్ టు మై టాపిక్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇప్పటికి దాదాపు ఒక లాస్ట్ 4-5 yearsగా హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్, ఇంటర్నెట్లో ఎలా ఎర్న్ చేయొచ్చు అన్నది చెప్పాము. కొన్ని వందల మంది ఆల్రెడీ ఎర్నింగ్ 10,000, 15,000, 30,000, ఈవెన్ 1 lakh క్రాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ అయితే నా ఫ్రెండ్స్ సర్కిల్లో 2 crores సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 1 yearకి 2 crores సంపాదిస్తున్న వాళ్ళు. లాస్ట్ టైం వాళ్ళు మన ఇంపాక్ట్ ప్రోగ్రామ్కే వచ్చారు. జనార్దన్ గారని, సాయి రమేష్ గారని చెప్పి 2 crores, 2.5 crores ఈజ్ దేర్ యాన్యువల్ ఇన్కమ్ త్రూ యాడ్సెన్స్. కేవలం ఒక 5 వెబ్సైట్లు మెయింటైన్ చేస్తూ, జనార్దన్ అయితే ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు. హీ ఎర్న్స్ మోర్ దాన్ 2 crores. సో వీళ్ళు లాస్ట్ టైం ఇంపాక్ట్కి వచ్చారు. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఛానల్లో చూడొచ్చు. ఈరోజు సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నౌ కమింగ్ టు వన్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్స్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో నేను మీకు 4-5 ఇంపార్టెంట్ టూల్స్ చెప్పబోతున్నాను. 4 to 5 ఇంపార్టెంట్ టూల్స్. ఈ ఆల్రెడీ మీకు అవగాహన ఉంటే నో ప్రాబ్లం. అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీస్ టూల్స్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు అనలైజ్ యువర్ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్స్. మీ ఫ్యూచర్లో ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతుంది మీ వెబ్సైట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ఫుల్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 10 minutes మాత్రమే నాకు నెక్స్ట్ టాపిక్. సో ఈ 10 minutesలో 4 ఇంపార్టెంట్ టూల్స్ చెప్పబోతున్నాను. నేను శాంపుల్గా ఒక వెబ్సైట్ తీసుకోబోతున్నాను. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే freshesplain.com. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెబ్సైట్ ఇది, freshesplain.com. ఇది జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా లైవ్లోకి రావడం జరిగింది. ఇది freshesplain.com. మీకు హోస్టింగ్ ఎక్కడ తీసుకోవాలి, వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన అనలిటిక్స్ ఎలా చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒక శాంపుల్ వెబ్సైట్ తీసుకుంటే దాని స్ట్రక్చర్ మొత్తం ఎలా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ ఏ కీవర్డ్స్ని బేస్ చేసుకుని వస్తుంది, ఆ కీవర్డ్స్ ఏంటి, ఆ కీవర్డ్ మనం యాక్సెస్ చేయాలంటే ఎలాంటి కాంపిటీషన్ ఉంటుంది, ఈ స్టఫ్ అంతా కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఐఎమ్ టేకింగ్ ఏ శాంపుల్ వెబ్సైట్, freshesplain.com. freshesplain.com, ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఫర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్. అప్రాక్సిమేట్లీ పర్ డే 8,000 విజిటర్స్ వస్తుంటారు. 8,000 మంది విజిటర్స్ వస్తుంటారు. వాళ్ళు ఎలా వస్తుంటారు, ఈ ఒక్క freshesplain.comే కాకుండా డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా మేము ఇప్పుడు చూపించబోతున్నాను. శాంపుల్గా ఇది ఒక వెబ్సైట్ తీసుకుందాము. ఇప్పుడు రైట్ నౌ ఈ వెబ్సైట్ మీద ఎంతమంది ఉన్నారో చూడాలనుకుంటే గూగుల్ అనలిటిక్స్ అని చెప్పి వెళ్ళండి. ఇది వెబ్ మాస్టర్స్ మాత్రమే. గూగుల్ అనలిటిక్స్, దోస్ హూ వాంట్ టు క్రియేట్ దోర్ ఓన్ బ్లాగ్ క్రియేట్ చేశాక ఆ ట్రాఫిక్ని అనలైజ్ చేయాలి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, వాట్సాప్ నుంచి వస్తున్నారా, గూగుల్ ట్రాఫిక్ నుంచి వస్తున్నారా. నాకు చాలామంది మెసేజెస్ చేస్తుంటారు, సార్ నాకు 1 lakh likes ఉన్న పేజెస్ ఉన్నాయి, నా పేజెస్కి మంచి రీచ్ ఉంది, మై పేజ్ ఈజ్ హ్యావింగ్ అప్రాక్సిమేట్లీ 3 lakh likes అనమాట. facebook.com/Dr. Sai Satish. If you want to subscribe, you can go and like. It's optional.
ఓకే, ఈ పేజ్లో ఇఫ్ ఐ షేర్ సంథింగ్ ఇట్ రీచెస్ టు సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. ఇలా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎంటర్టైన్మెంట్ మీద, అంటే సినిమా డైలాగులు ఉంటాయి చూసారా, ఆ డైలాగ్స్ తీసుకొని పేజెస్ క్రియేట్ చేసుకొని ఫన్ షేర్ చేసుకుంటూ లక్షల సబ్స్క్రైబర్స్, లక్షల రీచ్ ఉన్న పేజెస్ కూడా ఉన్నాయి. హౌ మెనీ ఆఫ్ యూ ఓన్ ఫేస్బుక్ పేజెస్? రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, మోర్ దెన్ 50% here. How many of you own pages which have more than 50,000 likes? More than 50,000 likes ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? ఉన్నవాళ్ళు ఇంకొకసారి 2 hands రైజ్ చేస్తే కనిపిస్తుందేమో. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ లేరు. ఒకవేళ మీకంటూ ఒక ఫేస్బుక్ ఓన్ పేజెస్ ఉంటే దాన్ని రీచ్ పెంచుకొని, కాపీరైటెడ్ కంటెంట్స్ పోస్ట్ చేయకూడదు, దాన్ని రీచ్ పెంచుకొని స్లోగా మీ బ్లాగ్కి రీడైరెక్ట్ చేసుకోవాలండి. మీ బ్లాగ్కి రీడైరెక్ట్ చేసుకుంటే మీరు మనీ సంపాదించవచ్చు యాడ్సెన్స్ ద్వారా. కాసేపట్లో డిస్కస్ చేద్దాం అది. నౌ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మీకు ఇంపార్టెంట్గా గూగుల్ అనలిటిక్స్ ఒకటి చూడండి. ఇది రియల్ టైమ్ ట్రాఫిక్. రైట్ నౌ 12 మెంబర్స్ ఉన్నారండి రైట్ నౌ నా వెబ్సైట్లో. ఇప్పుడు మీరు ఎవరన్నా నా వెబ్సైట్ ఓపెన్ చేస్తే, freshesplain.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ రియల్ టైమ్ యూజర్స్ పెరిగిపోతారు. చూడండి 14, 13. మీరు ఏ పేజెస్లో ఉన్నారన్నది కూడా ఇక్కడ చెప్తుంది. ఇది ఒకసారి లైవ్ ట్రాఫిక్. ఒకసారి మీ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఇక్కడ మొబైల్ యూజర్స్ ఎంతమంది, డెస్క్టాప్ యూజర్స్ ఎంతమంది కనిపిస్తారు. ఒకసారి ఫాస్ట్గా ఓపెన్ చేయండి, మీకు ఇక్కడ లైవ్గా ఎంతమంది ఓపెన్ చేస్తారో మనకు తెలుస్తుంది. ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి వన్స్ ఓపెన్ freshesplain.com. ఇట్స్ ఎ గూగుల్ అనలిటిక్స్. మీరు ఏ ఏ పేజెస్కి వెళ్తున్నారో కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఏ ఏ పేజెస్ ఓపెన్ చేస్తున్నారన్నది. 16 మెంబర్స్ మాత్రమే ఓపెన్ చేస్తారు. కొంచెం ఫాస్ట్గా మీరు కొంతమంది ఓపెన్ చేస్తే 19 మెంబర్స్. జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయడం అంటే మీకు అనలిటిక్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతుందో చూపించడానికి ఈ శాంపుల్ టాస్క్ అనమాట. ఏ ఏరియా నుంచి వస్తున్నారో కూడా మనకి లొకేషన్స్లో కనిపిస్తుంది. ఇఫ్ ఐ గో టు లొకేషన్స్, ఈ 19 మంది యూజర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇండియా నుంచి 16 మెంబర్స్ ఉన్నారు, సౌదీ అరేబియా నుంచి ఒకళ్ళు, యుఏఈ నుంచి ఒకళ్ళు, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఒకళ్ళు. సో లైవ్ ట్రాఫిక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా గూగుల్ అనలిటిక్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజెస్ అన్నది ఒకటి గుర్తుంచుకోండి. ల్యాండింగ్ పేజెస్ ఏ పేజ్కి వస్తున్నారు. మనం ఫేస్బుక్ వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలి లాస్ట్ 4 ఇయర్స్గా చాలా వీడియోస్ పెట్టాం మనం ఆల్రెడీ. ఈ వీడియో ఏంటంటే ఆ వెబ్సైట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి, మన వెబ్ పేజ్ని సర్చ్ ఇంజన్కి ఆప్టిమైజ్డ్గా ఎలా చేయాలి, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, అలాగే అనలిటిక్స్ గురించి మనం ఇప్పుడు కాసేపట్లో డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చే ఈ 15 to 20 minutes ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేస్తే యూ కెన్ ర్యాంక్ యువర్ వెబ్సైట్ ఇన్ ఫర్ వెరీ గుడ్ కీవర్డ్స్. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయండి, బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్. అన్ని వెబ్సైట్ పేర్లు మనకు గుర్తుండవు, కానీ కామన్గా గుర్తుండే ఏకైక వెబ్సైట్ ఏంటంటే గూగుల్. గూగుల్లోకి వెళ్ళి ఆ కీవర్డ్ సెర్చ్ చేస్తారు. ఆ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైటే టాప్లోకి రావాలి అంటే ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మనం చేసుకోవాలి. ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కొన్ని టెక్నిక్స్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, అలాగే అనలిటిక్స్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది గూగుల్ అనలిటిక్స్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ టూల్ అండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబిలిటీ ఉంటుంది. ఒక కోడ్ ఇస్తాడు. ఈ కోడ్ని తీసుకొని వెళ్ళి జస్ట్ మీ వెబ్సైట్లో కనుక పేస్ట్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ ద ట్రాఫిక్ అనమాట. నా వెబ్సైట్ ట్రాఫిక్ ఇలా ఉందని చెప్పి చూపిస్తుంది మీకు. ఏ రోజు ఎలాగా సెషన్స్ డౌన్ అవుతుందా, April 19th ఎక్కువ ఉందా, April 20th ఎక్కువ ఉందా, దాని డేట్స్ ఏంటి, April 16th తక్కువ ఉంది, ఆ రోజు సండే కావచ్చు, సండేనో మేబీ సండే. సాటర్డే సండేస్ జాబ్ పోర్టల్స్కి తక్కువ ఉంటాయి, సాటర్డేస్ అండ్ సండేస్. సో సండే చాలా తక్కువ ఉంది. ట్యూస్డే ఎక్కువ మంది వెతుకుతున్నారు, ట్యూస్డే ఎక్కువ మందిని మన వెబ్సైట్కి వస్తున్నారనమాట. సో ఈ టైప్లో రియల్ టైమ్ అనలిటిక్స్ కూడా బాగా వస్తుంది. న్యూ విజిటరా, రిటర్నింగ్ విజిటరా, బౌన్స్ రేట్ ఎంత, యావరేజ్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మన వెబ్సైట్ మీద, ఈ కంప్లీట్ అనాలిసిస్ మీకు గూగుల్ అనలిటిక్స్ అనే ఒక టూల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ ఓన్ యువర్ ఓన్ వెబ్సైట్స్? రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ వెబ్సైట్స్? వెరీ ఫ్యూ పీపుల్, అరౌండ్ 15 people ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళు కూడా మీరు ఓన్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఫస్ట్ హోస్టింగ్కి వెళ్ళండి. digitalocean.com. కొంచెం కాస్ట్ ఎక్కువ దీనికి, $10 per month. షేర్ హోస్టింగ్లో వెళ్ళొచ్చు, హోస్ట్ గెటర్ కానీ, గోడాడీ కానీ. బట్ డిజిటల్ ఓషన్ ఈజ్ ప్రిఫరబుల్.
just go to the website digitalocean.com or godaddy.com or hostgetter.com or any of your favorite hosting websites. దానిలోకి వెళ్ళి just create a droplet. మీరు సెలెక్ట్ చేసుకునే టైంలోనే జస్ట్ సెలెక్ట్ వర్డ్ ప్రెస్. ఇక్కడ అడుగుతుంది దేన్ని క్రియేట్ చేయను అని. సెలెక్ట్ వర్డ్ ప్రెస్. ఎగ్జాక్ట్లీ 5 minutesలో మీకు ఒక వర్డ్ ప్రెస్ అకౌంట్, ఒక వర్డ్ ప్రెస్ మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ డిజిటల్ ఓషన్. కొన్నిసార్లు మీరు షేర్డ్ హోస్టింగ్లో ఉంటే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇట్స్ బెటర్ టు గో హెడ్ విత్ డిజిటల్ ఓషన్. నిన్న ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కొన్ని డేస్ బ్యాక్, 4-5 days బ్యాక్. ఆ టైంలో రియల్ టైం 50,000 నుంచి 70,000 ఉంటుంది. టాప్ 3 లింక్స్లో ఉన్న వెబ్సైట్లకి 50,000 నుంచి 70,000 రియల్ టైం యూజర్స్ ఉంటారు. అంటే ఆ క్షణం ఎంతమంది ఉన్నారు వెబ్సైట్ల మీద. అంత తట్టుకోవాలి అంటే మీరు ఇట్స్ షేర్డ్ హోస్టింగ్ వాడకూడదు. ఐదర్ బ్లాక్ స్పాట్ వాడాలి, లేదా ఇలాంటి క్లౌడ్ హోస్టింగ్లోకి వస్తే యూ కెన్ ఇంక్రీజ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇక్కడ చూడండి, ఐఎమ్ క్రియేటింగ్ ఎ సింపుల్ డ్రాప్లెట్. 1 click యాప్ సెలెక్ట్ చేసుకొని వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకోండి. 1 click యాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ప్రీ ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ఇచ్చేస్తారు. సెలెక్ట్ యువర్ వర్డ్ ప్రెస్. మీ బడ్జెట్ ఎంత, 20 ఎక్కువ మంది యూజర్స్ వస్తుంటే గో హెడ్ విత్ హయ్యర్ ఫీచర్స్. 50,000 మంది రియల్ టైం వస్తున్నారు అంటే గో హెడ్ విత్ హయ్యర్ ఫీచర్స్. లేదు రోజుకు 100 మందో లేకపోతే 1000 మందో 100 నుంచి 1000 లోపల వస్తున్నారు అనుకుంటే గో హెడ్ విత్ ద బేసిక్ ఫీచర్స్. ఇది క్లౌడ్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్ చేసుకున్నారు, రేపు మార్నింగ్ ఎక్కువ మంది వస్తున్నారు అనుకుంటాం. రేపు మార్నింగ్ ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, ఆ ఈవెంట్కి ఎక్కువ మంది వస్తున్నారు అనుకుంటే ఆ రోజు 2 minutes వీ కెన్ ఇంక్రీజ్ ద ర్యామ్స్ అండ్ వీ కెన్ ఇంక్రీజ్ డిస్క్ సైజ్, వీ కెన్ ఇంక్రీజ్ బ్యాండ్ విత్ ఆల్సో. దాన్నే రీసైజ్ అంటారు అనమాట. సెలెక్ట్ యువర్ అప్రోప్రియేట్ ఆప్షన్, జస్ట్ చూస్ క్రియేట్. ఏ దేశంలో మీరు మీ డ్రాప్లెట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, అది బెంగళూరులో ఉండాలా, సింగపూర్లో ఉండాలా, లండన్లో ఉండాలా. జస్ట్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ డ్రాప్లెట్. జస్ట్ 2 minutesలో మీకు డ్రాప్లెట్ క్రియేట్ అయిపోతుంది. ఒక స్టాటిక్ ఐపీ మీకు అసైన్ చేయడం జరుగుతుంది, స్టాటిక్ పబ్లిక్ ఐపీ. ఇక దాన్ని యూస్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆ తర్వాత ఒక డొమైన్ కొనుక్కోవాలి. డొమైన్ కొనుక్కోవటానికి ఇక్కడ ఇంకొక 2 minutesలో ఇదిగోండి చూడండి, నా 3వ డ్రాప్లెట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. పర్ అవర్కి ₹3 ₹4 ఛార్జ్ చేస్తారు పర్ అవర్కి, బేస్డ్ అపాన్ ద ర్యామ్, బేస్డ్ అపాన్ ద ప్రాసెసర్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్. ₹3 ఉండొచ్చు, ₹2 ఉండొచ్చు, ₹1 ఉండొచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక యూ హ్యావ్ టు బై ఎ డొమైన్ ఫ్రమ్ godaddy.com ఆర్ hostgetter.com. దీనిలో నుంచి ఒక డొమైన్ తీసుకోండి, ఒక డొమైన్ కొనుక్కోవాలి. హోస్టింగ్ ఇంపార్టెంట్, డొమైన్ ఇంపార్టెంట్. డొమైన్ తీసుకున్నాక జస్ట్ యూ కెన్ అసైన్ దట్ పర్టికులర్ డొమైన్ ఫ్రమ్ నెట్వర్కింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ నెట్వర్కింగ్ ఆప్షన్లోంచి మీరు డొమైన్ అసైన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. ఇప్పుడే అర్థం కాకపోయినా, బేసిక్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వెంటనే అర్థం కాకపోయినా పర్లేదు, నేను చెప్తుంది కూడా బేసిక్సే. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మళ్ళీ రీప్లే చేసుకుంటూ చూడొచ్చు. నెట్వర్కింగ్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ యొక్క నేమ్ అసైన్ చేస్తే దట్ పర్టికులర్ వెబ్సైట్, ఇఫ్ సమ్వన్ టైప్స్ దట్ పర్టికులర్ వెబ్సైట్, ఆటోమేటిక్గా మీకు డిజిటల్ ఓషన్లో డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు నేమ్స్ అవర్స్ అప్డేట్ చేసుకోవాలి దానికోసం. ఇది హోస్టింగ్ అండ్ డొమైన్ నేమ్స్కి సంబంధించిందండి. హోస్టింగ్ ఇట్స్ బెటర్ టు గో అహెడ్ విత్ డిజిటల్ ఓషన్ యాజ్ ఆఫ్ నౌ. క్లౌడ్ హోస్టింగ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఆప్షన్స్. ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ కంప్లీట్ స్ట్రక్చర్ మనకు కావాలనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి నెలకి ఒక వెబ్సైట్ మీద. ఆ ₹1,00,000 ఎలా సంపాదిస్తున్నారు, ఏ ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నాడు, ఎలాగ ఆ పర్సన్ వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది, ఈ కంప్లీట్ స్కెలిటన్ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీరు చేయాలంటే, స్కెలిటన్ లెవెల్ అనాలిసిస్ చేయాలనుకుంటే బాగా గుర్తుంచుకోండి, వెబ్సైట్ పేరు ahrefs.com. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్స్. కాంపిటేటర్ అనాలిసిస్లో 2 వెబ్సైట్లు చెప్తాను. ఈ 2 వెబ్సైట్లో ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్స్ ahrefs.com. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు చూస్ యువర్ కెరీర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు చూస్ యువర్ కెరీర్ ఇన్ SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్? డిజిటల్ మార్కెటింగ్లో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక పార్ట్. డిజిటల్ మార్కెటింగ్లో ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి. దానిలో కోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ దాదాపు ఒక 40% రైజ్ చేశారు హ్యాండ్స్.
వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ని ఈ రోజు నుంచి ట్రయల్గా వర్క్ చేయండి. ఒక వెబ్సైట్ ఒకళ్ళు చెప్పారనుకోండి, నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను ఈ వెబ్సైట్ మీద అని, ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ మొత్తం అనాలిసిస్ చేయాలి అంటే, కంప్లీట్ అనాలిసిస్ చేయాలంటే ahrefs.com అనే ఫెంటాస్టిక్ వెబ్సైట్. ఇది ఫ్రీ కాదు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ యూ హ్యావ్ టు పే ఫర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్, బికాస్ కంప్లీట్ స్కిల్ ఇచ్చేస్తుంది మీకు. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్స్. ఇక్కడ చూడండి, నా వెబ్సైట్ని నేను స్కాన్ చేస్తున్నాను. freshesplain.com అనే వెబ్సైట్ నేను స్కాన్ చేస్తున్నాను. ఈ మధ్య బ్యాక్ లింక్స్ ఎలా పెరిగాయి, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎలా పెరిగింది, బ్యాక్ లింక్స్ అంటే ఎన్ని వెబ్సైట్స్ నన్ను రిఫర్ చేస్తున్నాయి, అందులో ఎన్ని గవర్నమెంట్ వెబ్సైట్ డొమైన్స్ ఉన్నాయి, ఎన్ని ఈడియూ ఉన్నాయి, ఎన్ని .coms ఉన్నాయి. కంప్లీట్ అనాలిసిస్ మీకు ఇవ్వడంతో పాటు ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ ఏ కీవర్డ్స్తో ర్యాంక్ అవుతుంది అన్నది కూడా మీకు ఇచ్చేస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవ అనే ఒక కీవర్డ్కి ఎక్కువ, దాదాపు 11,000 మెంబర్స్ పర్ మంత్ సెర్చ్ చేస్తున్నారు. 11,000 మెంబర్స్. దీనిలో నా గ్రూప్ ఎలా ఉందంటే 11 to 50 రేంజ్లో ఉందన్నమాట. freshesplain.com అన్నది ఈ పర్టికులర్ కీవర్డ్కి ఈ రేంజ్లో ఉంది. సో డిఆర్డిఓ రిక్రూట్మెంట్ 2017 అనే కీవర్డ్ని, డిఆర్డిఓ తెలుసు కదా మీకు, ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ నేమ్లతోటి ఆ కంపెనీ నేమ్ స్పేస్ రిక్రూట్మెంట్ స్పేస్ ఆ ఇయర్ టైప్ చేస్తుంటారు. ఇలా డిఆర్డిఓ రిక్రూట్మెంట్ అనే పదానికి నెలకి దాదాపు 8,000 మంది సెర్చ్ చేస్తుంటే, నాది ఈ freshesplain.com అనేది 11 to 50th రిజల్ట్స్లో ఉందన్నమాట. సో ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏ కీవర్డ్స్కి ఏ ర్యాంక్స్ వస్తున్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్స్. ఇప్పుడు ఎవరైనా విజయవాడ జాబ్స్ అని 2,000 మంది సెర్చ్ చేస్తున్నారట. నా పొజిషన్ 41st పొజిషన్. ఎప్పుడు కూడా 1, 2, 3 ర్యాంక్స్ ఆర్ ఇంపార్టెంట్. 1, 2, 3. 41st ర్యాంక్ అంటే మనిషి అనేవాడు ఎవడు చూడడు జనరల్గా. 41st పేజ్లో ఉంటే అది వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ 1, 2, 3 ర్యాంక్స్లో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అలా 1, 2, 3 ర్యాంక్స్లోకి రావాలి అంటే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చెప్తా. ఫస్ట్ అనలిటిక్స్ కంప్లీట్ చేద్దాం. అనలిటిక్స్, ఒక వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ మనం ఎలా అనలైజ్ చేయాలి అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. సో ఈ కోడ్స్ బెంగళూరు 2,000 మంది సెర్చ్ చేస్తున్నారు. రైల్వే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, ఇట్స్ గుడ్. సో ఈ కీవర్డ్స్కి నా వెబ్సైట్ ర్యాంక్ అవుతున్నాయని చెప్పి ఈ ahrefs.com అని చెప్పి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ samrush.com అనే వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు మీరు. ఇది కూడా కీవర్డ్ అనాలిసిస్ చేసి, samrush.com కూడా మీకు కీవర్డ్ అనాలిసిస్ చేసి బాగా ఇన్-డెప్త్ అనాలిసిస్ ఇవ్వడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్స్. samrush.com అవి కూడా స్టడీ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావాలి అనుకుంటే మీ ఓన్ వెబ్సైట్ అయితే కంపల్సరీగా వెళ్ళాల్సింది గూగుల్ వెబ్మాస్టర్ టూల్స్. మన స్పెసిఫిక్ కీవర్డ్స్కి మన పేజ్ ఏ ర్యాంక్లో వస్తుంది, అసలు ర్యాంక్ అవుతుందా లేదా ఈ స్టడీ చేయడానికి మన ఓన్ వెబ్సైట్స్, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కాదు. థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి వెళ్ళాలంటే ahrefs.comకి వెళ్ళండి. మన ఓన్ వెబ్సైట్ని స్టడీ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్మాస్టర్ టూల్స్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్మాస్టర్ టూల్స్ నాకు ఎన్నైతే వెబ్సైట్లు ఉన్నాయో అన్ని వెబ్సైట్లు మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. samrush.com semrush.com నాకున్న వెబ్సైట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చూపించబోతుంది. Three devices connected. Sudhir. Okay. See here. ఈ గూగుల్ వెబ్మాస్టర్ టూల్స్ మీ లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ ఇస్తే ఆ వెబ్సైట్స్ ఎలా ర్యాంక్ అవుతున్నాయి, ఏ కీవర్డ్స్కి ఇస్తుంది. ఇదిగోండి ఇవన్నీ నా ఓన్ వెబ్సైట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఐ డూ మెయింటైన్ annavaramdevasthanam.com వేర్ వెండర్స్ ఫర్ దట్ పర్టికులర్ వెబ్సైట్.
మన లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ ఇస్తే ఎలాగా వర్కౌట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. అట్లాగే లెట్ మీ గో యాడ్ విత్ freshespain.com. ఈ freshespain.com గూగుల్ ఇచ్చే అనలిటిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు న్యూగా మీరు ఒక పోస్ట్ చేశారనుకోండి, ఇమీడియట్గా కూడా గూగుల్ యాక్సెప్ట్ చేస్తుంది అది ఇమీడియట్లీ. లెట్ మీ డూ ఏ సింపుల్ పోస్ట్ ఇన్ మై వెబ్సైట్ ఇంపాక్ట్ హైదరాబాద్ అని చెప్పి సర్చ్ చేస్తే ఏ రిజల్ట్స్ వస్తాయో మనకు తెలియదు. కానీ రేపొద్దున మీ వెబ్సైట్, ఇప్పుడు ఎవరైతే ఓన్ ఉన్నారో వెబ్సైట్ ఓనర్స్, మీ పేజే ర్యాంక్లోకి రావాలి అంటే ఇంపాక్ట్ హైదరాబాద్ అనే కీవర్డ్ని తీసుకొని ఫస్ట్ వచ్చే వెబ్సైట్స్ని స్టడీ చేయాలి. ఫస్ట్ ఏ వెబ్సైట్లు వస్తున్నాయి, ఆ టాప్ 5 వెబ్సైట్స్ని తీసుకోండి. టాప్ 5 వెబ్సైట్స్, దానికి బ్యాక్ లింక్స్ ఒకసారి స్టడీ చేయండి. బ్యాక్ లింక్స్ ఇంపార్టెంట్, ఒక సీక్రెట్ టైప్ ఆఫ్ థింగ్ చెప్తున్నాను. ఎవరైతే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కీవర్డ్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు impact.in, రెండోది కూడా యూట్యూబ్ ఛానల్ వచ్చింది. ఈ స్పెసిఫిక్ వెబ్సైట్కి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ మనం చెక్ చేయాలి. ఈ మెయిన్గా ఈ రెండే చెక్ చేస్తాం, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఏంటంటే ఎన్ని వెబ్సైట్లు మనల్ని రిఫర్ చేస్తున్నాయి, క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఏమున్నాయి. క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా, వన్ ఆఫ్ ద మెయిన్ క్రైటీరియాస్ ఇన్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. మన పేజ్నే మన ఇంటర్నల్గా ఎన్నిసార్లు రిఫర్ చేసుకుంటున్నాము ఆ స్పెసిఫిక్ కీవర్డ్కి. ఇంపాక్ట్ హైదరాబాద్ అనే కీవర్డ్కి మన ఓన్ పేజెస్ ఎన్నిసార్లు రిఫర్ చేసుకుంటున్నాము, HREFSలో ఎన్నిసార్లు మనం రిఫర్ చేసుకుంటున్నాము. అలాగే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏవి రిఫర్ చేస్తున్నాయి, దాంతోపాటు డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్లు రిఫర్ చేస్తున్నాయా లేదా, డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న వెబ్సైట్లు రిఫర్ చేస్తున్నాయా లేవా. ఇలా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. మీకు ఆ లిస్ట్ కూడా అంతా కూడా నేను మీకు ఈరోజు అప్లోడ్ చేయబోతున్నాను ఒక వెబ్సైట్లో. రేపు మార్నింగ్ మీకు పీడిఎఫ్లు అన్నీ ఇస్తాను. నేను ఏవైతే చెప్తున్నానో మీకు ఇవన్నీ పీడిఎఫ్ డాక్యుమెంట్స్లో ఇస్తాను సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద. ఎంతమందికి కావాలా పీడిఎఫ్లు? నేను చెప్తున్నది ఇప్పుడు అందరికీ ఇమీడియట్గా అర్థం అవ్వాల్సిన నెసెసిటీ లేదు. మీరు ప్రాక్టీస్ మీద తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పే కొన్ని కీవర్డ్స్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఆ కీవర్డ్స్ మీరు పేపర్లో నోట్ చేసుకొని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్. ఈరోజు నాలెడ్జ్ కోసం ఒక స్పెసిఫిక్ పర్సన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళక్కర్లేదు. జై గూగుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గూగుల్, సీరియస్లీ. సో దాని మీద డిపెండ్ అయితే వీ నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ నాలెడ్జ్. సో దానికి సంబంధించిన కొన్ని పీడిఎఫ్లు కూడా నేను మీకు రేపు మార్నింగ్ మీకు ఒక వెబ్సైట్ ఇస్తాను. ఆ వెబ్సైట్లో పీడిఎఫ్లు అన్నీ కూడా అప్లోడ్ చేసి డైరెక్ట్ లింక్ ఇస్తాను, మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ స్పెసిఫిక్ కీవర్డ్కి ఈ వెబ్సైట్ ఎన్ని ప్లేసెస్లో లింక్ అయింది, ఆ రిఫర్ చేస్తున్న వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు సోషల్ సిగ్నల్స్ అని ఉంటుంది. దాదాపు 100 మెట్రిక్స్ ఉన్నాయి. గూగుల్ ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ని టాప్లో పెట్టాలంటే 100+ మెట్రిక్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మెట్రిక్స్ ఈజ్ బ్యాక్ లింక్స్, ఆ తర్వాత సోషల్ సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈసీఈ జాబ్స్ అని చెప్పి మీరు సర్చ్ చేస్తే జాబ్స్ ఫర్ ఈసీఈ అని కానీ ఈసీఈ జాబ్స్ అని కానీ సర్చ్ చేస్తే news.indianservers.com అనే వెబ్సైట్ టాప్లో ప్లేస్ చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా. నేను ఎక్కువ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయలేదు ఆ స్పెసిఫిక్ వెబ్సైట్కి, కానీ సోషల్ సిగ్నల్స్ బాగా ఉన్నాయి. అంటే కొన్ని వేల మంది నా పేజ్ని లైక్ చేశారు, ఆ స్పెసిఫిక్ వెబ్ పేజ్ని లైక్ చేశారు. సోషల్ సిగ్నల్స్. ఇక్కడ ఇండీడ్ ఉంది, ఇక్కడ మీరు జాబ్స్ ఫర్ ఇండియన్ సర్వర్స్ కనిపిస్తుంది. సో ఇది రావాలి అంటే నేను బ్యాక్ లింక్స్ చేయలేదు. బ్యాక్ లింక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఫర్ గూగుల్ సెర్చ్. రెండవది ఏంటంటే సోషల్ సిగ్నల్స్. ఇందాక మీకు 1,00,000 పేజీలు ఉన్నాయి, 50,000 పేజీ లైక్స్ ఉన్నాయని చెప్పారు చూసారా. ఆ పేజీల నుంచి మీరు మీ పేజ్కి రీడైరెక్ట్ చేసుకొని వాళ్ళని మీ పేజ్ని షేర్ చేసుకున్నట్టుగానో లైక్ చేసుకున్నట్టుగానో షేర్ చేయాలి. మీరు ఇది ఓపెన్ చేస్తే దాదాపు 1,500 మెంబర్స్ లైక్ చేస్తున్నారు ఈ పేజ్ని. జాబ్స్ ఫర్ ఈసీఈలో news.indianservers.లో ఈ పేజ్ని 1,500 మంది లైక్ చేశారు. ఇప్పుడు మీరు కూడా లైక్ చేశారనుకోండి, నాకు సోషల్ సిగ్నల్స్ ఇంకా పెరుగుతున్నాయి. సోషల్ సిగ్నల్స్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఒక టెక్నిక్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఇలా మీకు 100 మెట్రిక్స్ ఇస్తాను. ఆ కంప్లీట్ కీవర్డ్ మన యూఆర్ఎల్లో ఉందా లేదా, మన డొమైన్ ఆ కేటగిరీ రిలేటెడా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్స్ గురించి రాస్తున్నారనుకోండి, వెడ్డింగ్స్ గురించి ఇంకొక వెబ్సైట్ ఉందనుకోండి, వెడ్డింగ్స్ గురించి ఒక వెబ్సైట్ ఉంది, జాబ్స్ గురించి ఒక వెబ్సైట్ ఉంది. ఈ రెండిట్లోనూ DRDOలో జాబ్స్ పోస్ట్ చేశారు అని చెప్పి రెండిట్లోనూ పోస్ట్ చేశారనుకోండి, ఏ వెబ్సైట్ని టాప్లో ప్లేస్ చేయాలి గూగుల్ జనరల్గా అయితే?
This website belongs to weddings, related to weddings. This website related to core categories jobs. Jobs website ని ఆబ్వియస్లీ టాప్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మీ వెబ్సైట్ యూఆర్ఎల్ డొమైన్ పేరుతో పాటు మీ పేజ్ని అందులో ఉండే ఫోల్డర్ని కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెట్రిక్స్ ఉంటాయి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్కి. అలా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఏంటంటే మీరు చేసే లింక్స్ని H1 ప్రాపర్ H1s, H2, H3లు, అలాగే లింక్స్, ట్యాగ్స్, కంటెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ మోర్ దాన్ 400 కీవర్డ్స్ ఉంటే బెటర్. అండ్ మీరు ఇందులోనే గూగుల్ కీవర్డ్ ప్లానర్ సర్చ్ చేస్తే ఒకే పదాన్ని ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తారు, ఒకే వర్డ్ని ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏరియాకి రావాలి అంటే నేను ఒక ఏరియా నుంచి ఒక రకంగా, ఇప్పుడు నాకు భారతీ విద్యాభవన్ పూర్తి పేరు తెలియదు అనుకోండి, మేబీ సగమే ఆడిటోరియం సెట్ హైదరాబాద్ అనో లేదా డిఫరెంట్ పేర్లతో నేను సెర్చ్ చేస్తుంటాను కదా. ఒక స్పెసిఫిక్ లొకేషన్ పేరు తెలియకపోతే రిలేటెడ్ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తుంటాను. సో ఆ రిలేటెడ్ కీవర్డ్స్ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ కానీ కీవర్డ్స్ ఐఓ అని చెప్పి సెర్చ్ చేయండి. కీవర్డ్ ఐఓ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్స్ విచ్ సజెస్ట్ యూ వేరియస్ కీవర్డ్స్. అలాగే సమ్రష్ కూడా మీకు కీవర్డ్ ప్లానర్గా హెల్ప్ చేస్తుంది. AHREFS కూడా మీకు కీవర్డ్ ప్లానర్గా హెల్ప్ చేస్తుంది. కీవర్డ్స్ ఒక స్పెసిఫిక్ టాపిక్కి ఎన్ని రకాలుగా కీవర్డ్స్ ఉంటాయి అనే టాపిక్ మీకు హెల్ప్ అవుతుంది. ఈ కీవర్డ్స్ని తీసుకొని న్యాచురల్గా చాలా న్యాచురల్గా ఆ కీవర్డ్స్ని వాడుతూ మీరు కంటెంట్ రాయాలి. కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కంటెంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ని మీరు చాలా న్యాచురల్గా మీరు రాయాలి. చాలా న్యాచురల్గా రాయాలి. సో అలా కంటెంట్ని రాసుకుంటూ, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. నేను మిమ్మల్ని ఇప్పుడు వచ్చి కొంత నేర్చుకుంటే తర్వాత మనం వర్కౌట్ చేద్దాం అనేది ఏమీ ఉండదండి. మీకు కొన్ని వీడియో ట్యూటోరియల్స్ ఆల్రెడీ లాస్ట్ ఇంపాక్ట్స్లో చాలామందికి షేర్ చేశాను. ఏ ఉన్నా సరే జై గూగుల్, సీరియస్లీ జై గూగుల్. మీకు కొన్ని లింక్స్ ఇంకా రిసోర్సెస్ ఎక్కువ ఇస్తాను. ఆ రిసోర్సెస్ సర్చ్ చేసుకోండి. నాకు రోజుకు దాదాపు ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ వస్తుంటాయి, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలని. అందరికీ రీడైరెక్ట్ చేసే ఒక్క వెబ్సైట్ google.com. సీరియస్లీ ఐ డోంట్ రెస్పాండ్ ఫర్ ద డమ్ క్వశ్చన్స్ ఇఫ్ దే కెన్ సర్చ్ ఇన్ గూగుల్. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్నారు పాపం, కంప్లీట్లీ 100% బ్లైండ్ గర్ల్. ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తా, ఆ అమ్మాయి వద్దన్నా హెల్ప్ చేస్తా నేను. షీ నీడ్ ఇట్. ఆర్ గెటింగ్ మై పాయింట్? సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటే ఐ లవ్ టు సీ దెమ్. డిపెండెంట్గా ఉంటే ఐ డోంట్ ఎంకరేజ్ ద పీపుల్. డిపెండెన్సీ వద్దు. గూగుల్ ఉంటుంది చేతిలో, నేర్చుకుంటాం. ఏదైనా ఉంటే ఇప్పుడు మన ఈ 3 days నేను ఇక్కడే ఉంటాను. ఈ 3 daysలో వీ కెన్ డిస్కస్ వేరియస్ స్టఫ్. ఐఎమ్ టెలింగ్ యూ, కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే, ఇంపాక్ట్ స్టూడెంట్సే 50,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు పర్ మంత్ ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద. 50,000. ఫస్ట్ 6 months ఏమీ రాదు. పర్లేదు నేను డెడికేట్ అవుతాను దీనికి అనుకుంటే యూ కెన్ గో అండ్ వర్క్ ఇట్ అవుట్. సో నేను రీసెంట్గా ఒక ఛానల్ స్టార్ట్ చేశానండి, ఇండియన్ సర్వర్స్ యూనివర్సిటీ అని. ఒక స్మాల్, ఇది జస్ట్ హెల్ప్ నాకు. జస్ట్ సర్చ్ ఫర్ ఇండియన్ సర్వర్స్ యూనివర్సిటీ. ఐ హ్యావ్ స్పెంట్ అరౌండ్ 35K ఆన్ దిస్ టిల్ నౌ. ఇంకొక 50,000 పర్ మంత్ నేను స్పెండ్ చేయబోతున్నాను. ఇండియన్ సర్వర్స్ యూనివర్సిటీ. ఒకసారి మొబైల్స్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఇండియన్ సర్వర్స్ యూనివర్సిటీ అని చెప్పి ఒక్కసారి సర్చ్ చేయరా. ఇండియన్ సర్వర్స్ యూనివర్సిటీ. ఫ్యూచర్లో ఏ టెక్నాలజీస్ అయితే మన మార్కెట్లో ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నాయో ఆ అన్ని టెక్నాలజీస్ మీద, వాటిలో ఉండే టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే ఇన్డెప్త్ సబ్జెక్ట్, పైన కాదు, ఇన్డెప్త్ సబ్జెక్ట్. ఒక సర్క్యూట్ గురించి డిజైన్ చేయాలనుకుంటే సర్క్యూట్లో ఇన్డెప్త్ సబ్జెక్ట్. ఇప్పుడు దాకా క్వాడ్ కాప్టర్, అలాగే రాస్బెర్రీ పై ఇంకా చేయబోతున్నాము. అలాగే టిల్ నౌ అరౌండ్ 410 సబ్స్క్రైబర్స్. రాస్బెర్రీ పై, లైనెక్స్ ఇన్ తెలుగు. నేను ఒక 4-5 months బ్యాక్ జావా అండ్ ఆండ్రాయిడ్ ఇన్ తెలుగు స్టార్ట్ చేశాను, టెంపరీగా స్టాప్ చేశాను. నా ఐమ్ గోయింగ్ టు కంటిన్యూ ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఎంతమందికి మొబైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని ఉంది, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని ఎంతమందికి ఉంది, ఎంతమందికి తెలుగులో వీడియోస్ కావాలి? ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఆప్షన్స్ మన భారతదేశంలో ఎక్కువగా సెర్చ్ అవుతున్నది
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మొబైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, ఆండ్రాయిడ్ అండ్ iOS. ఇంగ్లీష్లో ఇన్ని ట్యూటోరియల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, తెలుగులో ఒక్కటి కూడా లేదు. మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాము, ఒక 4-5 వీడియోస్ పెట్టాము, కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ నాకు ఎందుకో కొంచెం డౌన్ అయ్యి ఐ స్టాప్ దట్ వన్ అండ్ ఐఎమ్ ప్లానింగ్ అదర్ థింగ్స్. బట్ లేదు, చాలామంది సబ్స్క్రైబర్స్ సీరియస్లీ మొన్న కామెంట్ వచ్చింది, సార్ నా లైఫ్ చేంజింగ్, ఆ అబ్బాయికి ఏం లైఫ్ చేంజ్ అయిందో నాకైతే తెలియదు, కానీ సార్ మీ వీడియోస్ లైఫ్ చేంజింగ్ ఈ వీడియోస్ సార్ అని చెప్పి పెట్టారు. సో ఐ డిసైడెడ్ అగైన్ టు వర్క్ ఆన్ దీస్ వీడియోస్. ఇండియన్ సర్వర్స్ యూనివర్సిటీ, ఇందులో నుంచి అయితే నాకు మహా అయితే 30 రూపాయలు 50 రూపాయలు వస్తాయండి. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ యూ. ఇక్కడికి వచ్చే వ్యూస్కి కానీ ఇక్కడికి వచ్చేది కానీ 30 రూపాయలు 30,000 స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్, ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ఇన్స్టిట్యూట్కి రీడైరెక్ట్ చేసుకుందాం అనుకున్నా నాకు ఇన్స్టిట్యూషన్స్ ఏమీ లేవు. మీరు యూత్ బాగుపడుతుంది మన భారతదేశానికి అనుకునే ఇచ్చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ అయినా ఐ డోంట్ కేర్, సబ్స్క్రైబ్ అవ్వకపోయినా ఐ డోంట్ కేర్. ఒకవేళ మీకు ఈ వీడియో ట్యూటోరియల్స్ నేర్చుకోవాలనుకుంటే ఐఓటీ మీద వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ కోర్స్ ఐఓటీ. సో ఈ ఐఓటీ మీద కూడా మనం వీడియోస్ మేక్ చేసాం స్క్రాచ్ నుంచి. మొబైల్ తోటి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్స్ ఆఫ్ చేయడము, ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఆఫ్ చేయడము, బల్బ్స్ ఆఫ్ చేయడము, ఫ్యాన్స్ ఆన్ చేయడం, ఐఓటీ. ఎగ్జాక్ట్లీ ఫ్యూ మినిట్స్ కనుక మీరు స్పెండ్ చేస్తే యూ లెర్న్ దట్ సబ్జెక్ట్. ప్రాక్టీస్. ఫ్యూచర్ 3D ప్రింటింగ్ మీద, ఈ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద, అలాగే ఈ ఐఓటీ మీద, వీటి మీద ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ వాటి మీద, వీటన్నిటి మీద ఎక్స్పర్ట్స్ని మీట్ అయ్యి ఆ ఎక్స్పర్ట్స్ చేత ఐఎమ్ మేకింగ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ మేకింగ్ A to Y tutorials, not A to Z. I don't believe in A to Z. I'm making A to Y tutorials on this. ఎంతమంది సబ్స్క్రైబ్ అవుదాం అనుకుంటున్నారు ఈ ఛానల్కి? ఇండియన్ సర్వర్స్ యూనివర్సిటీ ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు ఇప్పుడు? ఓకే, గుడ్. అరౌండ్ ఇట్స్ 464 నౌ. ఐ నో హౌ మెనీ ఇట్ విల్ బి. సో ఇది ఒకటి డ్రోన్ మీద. మీకు టైం ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ అయ్యి యూ కెన్. ఇట్స్ 473 నౌ. ఓకే, గో అడ్ ఇఫ్ ఇట్స్ యువర్ విష్. మీకు ఒకవేళ వర్కౌట్ చేయాలనుకుంటే, డ్రోన్స్ గురించి, ఆర్డునో బోర్డ్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఫ్రమ్ స్క్రాచ్, దీస్ వీడియోస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సెకండ్ పాయింట్, వెబ్మాస్టర్ టూల్స్లో మీరు కొత్తగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాక, ఒక పేజ్ క్రియేట్ చేశాక దాన్ని గూగుల్ ఇమీడియట్గా ఫెచ్ చేయాలి అనుకుంటే, ఈ గూగుల్ వెబ్మాస్టర్ టూల్స్లోనే మీకు క్రాల్లో ఫెచ్ యాజ్ గూగుల్ అని ఉంటుంది. ఫెచ్ యాజ్ గూగుల్. మీరు ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేశాక, మీకు ఈరోజు ఎవరైతే SEO మీద ఇంట్రెస్ట్ ఉన్నారో, ఒక స్మాల్ అసైన్మెంట్, ఒక 300 వర్డ్స్ ఉన్న ఆర్టికల్ రేపు మార్నింగ్కి రాయండి. 300 వర్డ్స్ ఉన్న ఆర్టికల్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టాపిక్. డోంట్ కాపీ పేస్ట్. ఇంటర్న్షిప్స్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారో ఇక్కడ? SEO మీద నేను ఇంటర్న్షిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఇంటర్న్షిప్కి రేపు మార్నింగే క్వాలిఫికేషన్. ఇంటర్న్షిప్ ఇట్స్ నాట్ పెయిడ్ ఇంటర్న్షిప్స్, ఇట్స్ ఫ్రీ ఇంటర్న్షిప్. మీ సబ్జెక్ట్ నచ్చితే ఫ్రీగా నేను పే చేయను. మీ సబ్జెక్ట్ నచ్చితే దెన్ ఐల్ పే ఫర్ దట్ సబ్జెక్ట్. నేను ఫ్రీగా ఏం తీసుకోను, ఫ్రీగా కొన్ని ఇస్తా. ఫ్రీగా అయితే నేను ఇస్తాను, ఒకవేళ నేను ఇవ్వగలిగినైతే నేను ఫ్రీగా ఇస్తాను, కానీ నేనైతే అమౌంట్ పే చేయను ఇంటర్న్షిప్స్కి. మీ సబ్జెక్ట్ నచ్చితే ఐల్ పే సంథింగ్ ఫర్ యువర్ ఇంటర్న్షిప్స్. అంటే స్టైఫండ్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే నేనే ఎదురిచ్చి వర్కౌట్ చేస్తాను. మీ సబ్జెక్ట్ నచ్చితే అందరినీ తీసుకోను, కొంతమంది లిమిటెడ్ పీపుల్ని మాత్రమే తీసుకుంటాను. ఐల్ షేర్ మై మొబైల్ నెంబర్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్. మొబైల్ నెంబర్కి యూ కెన్ కాంటాక్ట్. భరత్, ఒకసారి టర్న్ ఆఫ్ చేయరా, నెట్ స్లో ఉంది. 3 హాట్స్పాట్స్ కనెక్ట్ అవ్వదా? సుధీర్ కనెక్ట్ అయ్యింటాడు అయితే. 2 ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సీ హియర్. రేపు ఎవరైతే ఇంటర్న్షిప్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, those who want to join for internship on SEO, search and optimization మీద ఒక స్మాల్ టాస్క్ అండి. ఒక 300 వర్డ్స్ తోటి ఒక యూనిక్ ఆర్టికల్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టాపిక్. జనరల్గా మీ ఫేవరెట్ టాపిక్స్ ఏమున్నాయి? మీ ఫేవరెట్ టాపిక్ ఒకటి చెప్పండి. సారీ, స్టోరీ రైటర్. మీ ఆర్టికల్ రాసేది ఎలా ఉండాలి అంటే లక్షల మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నేను అదేదో కొటేషన్ ఏదో ఉంది, నేను నా జీవితం కాదు ఏదో ఉంటుంది. ఇప్పుడు నేను నా లైఫ్ స్టోరీ రాసుకున్నారు అనుకోండి, ఎంతమంది చదువుతారు? ఎవడు చదువు, నేనే చదువుకోను. అర్థమవుతుందా? మీరు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ చదివే ఆర్టికల్ రాయండి. ఎగ్జాంపుల్, ఆర్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఈ వేస్ట్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే వేస్ట్ మెటీరియల్స్ గురించి? వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ టాపిక్స్. ఒక వేస్ట్ని తీసుకొని దానిలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడమా?
ఇంటీరియర్, ఆర్ట్స్. ఓకే, సో ఆర్ట్ వస్తువులు. లాస్ట్ టైం ఒకళ్ళు చూసాను, ఎవరో ఒక పేపర్ తీసుకొచ్చారు, చెత్తతోటి ఒక పేపర్ తయారు చేశారట, అలాంటివా? ఓకే, సంథింగ్ వేస్ట్ నుంచి ఒక మంచి ఆర్ట్ తయారు చేయడం, అంతేనా? ఓకే, గుడ్. ఇది ఎంతమంది చదువుతారు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు డ్రోన్స్ గురించి చేశా భయ్యా, డ్రోన్స్ గురించి చేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది డ్రోన్స్ గురించి ఆలోచిస్తారు చెప్పండి? డ్రోన్స్ని వీళ్ళు రిమోట్ కంట్రోల్గా ఆలోచిస్తారు, కానీ వాళ్ళని అసెంబుల్ చేయడం ఎలాగా, ఆ మోటార్ ఎలా వర్క్ చేస్తుంది, దాదాపు 10,000 మందిలో 4-5 ఆలోచిస్తారు. 10,000 మందిలో 5,000 మంది ఆలోచించే టాపిక్ ఒకటి చెప్పండి. మెమరీ. హెల్త్. హెల్త్ టాపిక్ బాగానే ఉంటుంది. మీరు ఏం తింటే లావు తగ్గుతారు, నేను ముందు చదువుతా. ఓకే, ఏం తింటే తొందరగా పోరు, ఏం తింటే మీ కళ్ళు బాగా కనిపిస్తాయి, ఇవి తింటే, ఇవి రోజు మీ ఇలాంటి టైటిల్స్ పెడతారు, లోపలికి వెళ్తే మళ్ళీ ఏముంటుంది. ఇప్పుడు కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు పెడుతుంటారు, టైటిల్ ఒకటి పెడతారు, లోపలికి వెళ్తే ఇంకోటి ఉంటుందన్నమాట. మరి అంత భయంకరంగా పెట్టకండి, యూట్యూబ్ ఛానల్స్ మొత్తం లేచిపోతాయి అలా పెడితే. ఓకే, హెల్త్ మీద, కానీ మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా, హెల్త్ ఎక్స్పర్ట్స్ కాదు కదా. మనీ మేకింగ్. ఓకే, ఇంకా టైం మేనేజ్మెంట్, హౌ టు మేక్ ఏ రోటీ, హౌ టు టై ద టై అని చెప్పి ఒక కాన్సెప్ట్ సెర్చ్ చేస్తే నెలకి 50 లక్షల మంది సెర్చ్ చేస్తున్నారట. హౌ టు టై ఏ టై 50 లక్షల మంది సెర్చ్ చేస్తున్నారట. నాకు కూడా రాదా టై ఎలా కట్టాలని, ఎవరు నేను వాళ్ళది ఇంతవరకు. అదేదో ఇంట్లో ఒకటి ఉంది కానీ అది ఫిక్స్ అయిపోతుంది. సో థింక్ సంథింగ్. ఎక్కువ మంది సెర్చ్ చేసేవి ఎక్కడ దొరుకుతాయి అంటే, ఇదిగోండి కీవర్డ్ ప్లానర్లోకి వెళ్తే దొరుకుతాయి. ఈ hrefs.comలో ఈ కీవర్డ్ ఎక్స్ప్లోరర్లోను వీటిలో చెప్తుంది ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, నెలకి ఎన్ని వేల మంది సెర్చ్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ మీకు hrefs.com మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే గూగుల్ కీవర్డ్ ప్లానర్ వర్క్ చేస్తుంది. వాటితోటి మీరు సెర్చ్ చేసి మీ ఫేవరెట్ టాపిక్స్ మీద రైట్ 300 వర్డ్స్ ఆర్టికల్. కీవర్డ్స్ మినిమం 10 కీవర్డ్స్ ఉండాలి. మేజర్ కీవర్డ్స్ 3-4 టైమ్స్ రిపీట్ చేయాలి. 3-4 టైమ్స్ ఇలా రిపీట్ చేస్తే రేపొద్దున నా వెబ్సైట్లో పోస్ట్ చేసి ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా వస్తుందో చూద్దాం. మీ సీరియస్గా మీ ఆర్టికల్ కనుక నచ్చినట్టుంటే ఐ విల్ హైర్ ద పీపుల్. ఇప్పుడు ప్రస్తుతం నా కంపెనీలో 23 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ మీద. నెక్స్ట్ ఇయర్కి 5 టైమ్స్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 23 into 5 మినిమంగా 100 మెంబర్స్ అయినా వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ 2018 ఇంపాక్ట్ వచ్చే టైంకి ఐఎమ్ వెరీ షూర్ నా కంపెనీలో 100 మంది నేను పెట్టుకుంటాను. ఓకే, వాట్ ఆర్ ద ఇంటర్న్స్ ఆర్ డైరెక్ట్ ఎంప్లాయీస్ ఆర్ వాట్ ఆర్ ఇట్ ఈస్. ప్రస్తుతానికి డైరెక్ట్ ఎంప్లాయీసే మోర్ దెన్ 15 ఉన్నారు. ఇట్స్ అ స్మాల్ కంపెనీ, ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు కనుక వర్కౌట్ అయితే వీ కెన్ గో అండ్ వర్క్ ఆన్ దిస్. సో ఇదండి బేసిక్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఏమున్నాయి మనకి. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఐఎమ్ గివింగ్ గ్లిమ్స్. సో ఇంకొక 2-3 minutesలో ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ద టాపిక్. అనలిటిక్స్ ఏంటంటే అసలు ఒక వెబ్సైట్ ఇస్తే వాడి స్ట్రక్చర్ ఏంటి, వాడి స్కిల్ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటే hrefs.com వర్కౌట్ అవుతుంది. మన ఓన్ వెబ్సైట్ని మన అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే గూగుల్ అనలిటిక్స్ అన్నది హెల్ప్ అవుతుంది. గూగుల్ అనలిటిక్స్, ఓకేనా, అనాలిసిస్ గురించి అవి. రెండవ టాపిక్ గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ కూడా, ఫస్ట్ టాపిక్లోనే గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ కూడా వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్స్ టు అనలైజ్ అవర్ ఓన్ వెబ్సైట్స్. థర్డ్ పార్టీ వెబ్సైట్ కాదు. థర్డ్ పార్టీ వెబ్సైట్ అంటే సంబ్రష్ కానీ hrefs.com కానీ, అది అనాలిసిస్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే మనం హోస్టింగ్ దగ్గరకు వచ్చేసరికి మీరు హోస్ట్ గెటార్లోనో గోడాడీలోనో షేడ్ హోస్టింగ్ తీసుకోవచ్చు. బట్ నెంబర్స్ పెరిగే కొద్దీ, యూజర్స్ పెరిగే కొద్దీ మీకు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్ రావటము, స్లో అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మీరు యూజర్స్ పెరుగుతూ ఉంటే డిజిటల్ ఓషన్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లౌడ్ దాంట్లోకి వెళ్ళండి. 10,000 మంది వచ్చినా తట్టుకోగలుగుతుంది ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ర్యామ్ అండ్ యువర్ ప్రాసెసర్స్. లాస్ట్ టైం మొన్న ఏపీ ఇంటర్ రిజల్ట్స్లో మనోడు ఒక డిజిటల్ ఓషన్ మీ పెట్టాడు, 50,000 రియల్ టైం వచ్చింది. ఇదే వర్క్ పోయిన సంవత్సరం చేశాడు. బ్లాగర్లో పెట్టాడు, రియల్ టైం వర్కౌట్ అయింది. హీ ఆన్ $14,000. $14,000 కన్వర్ట్ చేయండి ఎంత వస్తుంది ఇండియన్ కరెన్సీలోకి. రిజల్ట్స్ మీ పడ్డాడు. సిబిఎస్ఈ రిజల్ట్స్, ఏపీ ఇంటర్ రిజల్ట్స్. హైదరాబాద్లోనే కొన్ని టెన్స్ ఆఫ్ పీపుల్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, బెంగళూరులో టెన్స్ ఆఫ్ పీపుల్
దే ఆర్ మేకింగ్ సమ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ ఇయర్ త్రూ రిజల్ట్స్ పేజ్ మీద. దే పోస్ట్ సమ్ ఫేక్ రిజల్ట్స్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎలా పెడతారంటే ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అన్నది పెడతారు. నిజంగా వాళ్ళ దగ్గర రిజల్ట్స్ ఏముండవు. వాళ్ళ దగ్గర నిజంగా రిజల్ట్స్ లేవు. ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలో పెద్ద ఆర్టికల్ రాసి పడేస్తారు. కింద ఎక్కడో వెబ్సైట్ లింక్ ఇస్తారు. ఈ మబ్బు క్యాండిడేట్లు అందరూ వాడి వెబ్సైట్కి వెళ్తారు, ఎందుకంటే వాడికి రియల్ వెబ్సైట్ ఏంటో తెలియదు. గూగుల్లో ఫస్ట్ ఇచ్చేది అంతే, వాడి 3 వెబ్సైట్లే ఇస్తుంది. ఈ మబ్బు క్యాండిడేట్లు అందరూ నిజంగా పాపం వాడికి ఏ వెబ్సైటో తెలియక స్కూల్స్ 9 కానీ మనబడి అయితే రియల్ రిజల్ట్స్ ఇస్తుంది. తెలుసు కదా మీకు అది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ పేర్లు కూడా వీళ్ళ వెబ్సైట్లోనే పెడతారు. ఎవడన్నా ఏపీ ఇంటర్ రిజల్ట్స్ మనబడి అని కొట్టారనుకోండి, మళ్ళీ వీడి పేజే వెబ్సైట్ వస్తుంది. వీడి దాంట్లో ఏముండవు రిజల్ట్స్. ఇది మొత్తం స్టోరీ అంతా చదువుకొని కిందకి వెళ్తే ఇదిగో బాబు ఈ లింక్లో సెర్చ్ చేసుకో అని చెప్పి వస్తుంది. సో ఇలాగా ఫేక్ రిజల్ట్స్ రిలీజ్ చేసి మిలియన్స్లో సంపాదిస్తున్న బ్లాగర్స్ ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. ఓకే, సో రియల్ స్టఫ్ ఇవ్వటం నేర్చుకోవాలి. రియల్ స్టఫ్, ఏదో టెంపరీ మనీ కోసం. ఇవన్నీ కూడా కొన్ని ఈవెంట్ బ్లాగ్స్ ఉంటాయి. హైదరాబాద్లోనే 10 lakh రూపీస్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, అలాగే హ్యాపీ మదర్స్ డే, ఇలాంటి మైక్రో నిచ్చి బ్లాగ్స్ అంటారు. మైక్రో నిచ్చి బ్లాగ్స్ 10 లక్షలు 15 లక్షలు ఒక్కరోజు 2 రోజుల్లోనే వస్తాయంట అనమాట వీళ్ళకి. ఆ ఒక్కరోజే ట్రాఫిక్ ఉంటుంది మదర్స్ డేకి సంబంధించి. మదర్స్ డే మీద ఒక్కరోజే సెర్చ్ చేస్తారు కదా, మదర్స్ డే గ్రీటింగ్స్ అని, వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్స్ అని. ఆ ఒక్కరోజు మైక్రో నిచ్చి వెబ్సైట్స్ అంటారు. ప్రాపర్గా కొన్ని మంచి కంటెంట్ కీవర్డ్స్ పెట్టుకొని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఇచ్చుకుంటారు. సారీ, హండ్రెడ్స్ కాదు, సమ్ థౌజండ్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, క్వాలిటీ బ్యాక్ లింక్స్. వీటి మొత్తానికి తలదన్నే టాపిక్ ఒకటి ఉంది బ్యాక్ లింక్స్కి, ప్రైవేట్ బ్లాగ్ నెట్వర్క్స్ అని. దానికి సంబంధించిన కొన్ని వెబ్సైట్ పేర్లు ఇవ్వండి. ప్రైవేట్ బ్లాగింగ్ నెట్వర్క్స్. మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఇండియాకి సంబంధించిన ఒక ఫెంటాస్టిక్ యూట్యూబ్ ఛానల్ ఉంది, బ్లాగర్స్ యూనివర్సిటీ అని చెప్పి సెర్చ్ చేయండి. బ్లాగర్స్ యూనివర్సిటీ మన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మన వాళ్ళు తయారు చేసింది బ్లాగర్స్ యూనివర్సిటీ. మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు రివీల్ చేస్తున్నారు, బ్లాగర్స్ యూనివర్సిటీ. ఓకే, ఆ బ్లాగర్స్ యూనివర్సిటీ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మన హైదరాబాద్లో నుంచే కొంతమంది కూడా ఉన్నారు. ఇఫ్ పాసిబుల్ విల్ ఇంట్రడ్యూస్ దెమ్ ఆల్సో హియర్. లాస్ట్ టైం కొంతమందిని ఇంట్రడ్యూస్ చేశాము, ఇంకా కొంతమందిని ఇంట్రడ్యూస్ చేద్దాం ప్లాట్ఫామ్ మీద. అల్టిమేట్ ఏంటంటే యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ సమ్ వన్ టు అర్న్. అల్టిమేట్ ఈజ్ జై గూగుల్ టు లర్న్ ద సబ్జెక్ట్ అండ్ డోంట్ డిపెండ్ ఆన్ సమ్ వన్ టు అర్న్ ద మనీ. బ్లాగింగ్ ఒక్కటే కాన్సెప్ట్ కాదు, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి వీడియోస్ మీద. డే బై డే వీఆర్ గోయింగ్ టు లర్న్. మీకు పాత వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి, పాత వీడియోస్ అన్నీ కూడా. సో యూ కెన్ గో టు ద వెబ్ పేజ్ youtube.com/Gamparao. ఈ యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ సబ్స్క్రైబ్, వాచ్ ఇట్. టుమారో కమ్ విత్ 300 words ఆర్టికల్. సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ వద్దు నాకు, సాఫ్ట్ కాపీయే. మీరు కాపీ కొట్టారో లేదో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీరు తీసుకున్న ఆర్టికల్ని డబుల్ కోట్స్లో పెట్టుకొని 2 లైన్లు సెర్చ్ చేస్తా. మీరు తీసుకొచ్చిన ఆర్టికల్ని SEO రీరైటింగ్ ఆర్టికల్ టూల్స్ ఉన్నాయి, దానికి కూడా ఎక్స్ కంటెంట్ అని ఒకటి ఉంది. మీరు ఏ వెబ్సైట్లోంచి కాపీ చేశారో అది కూడా తీసుకొస్తుంది. మీరు రీరైటింగ్ ఆర్టికల్ టూల్స్ వాడితే వీ కెన్ గ్రాబ్ ఇట్. సీరియస్ స్టఫ్ ఉంటే వీ కెన్ గో అండ్ వర్క్ ఆన్ దిస్. గో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. If you want, you can raise 1 or 2 questions. మొబైల్ నెంబర్ మీరు డౌట్స్ అడగను ఉంటేనే ఇస్తాను. మీరు సీరియస్లీ కంప్లీట్ బ్లైండ్ అయితే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, కంప్లీట్ హ్యాండిక్యాప్డ్ అయితే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. బట్ అన్నీ బాగున్నాయి ఇంట్లో. ఒకటి చెప్తున్నాను, లాస్ట్ టైం చెప్పాను. ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్టూడెంట్ అండి నాకు ఇంటర్మీడియట్లో పరిచయం అయ్యాడు. ఇంటర్మీడియట్లో ఆ అబ్బాయి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి, నేను హ్యాకింగ్ మీద ఓ వర్క్షాప్ చేస్తున్నాను 2005లో, నేను కూడా స్టూడెంట్నే అప్పుడు. ఆ అబ్బాయి ఆన్సర్స్ ఇచ్చాడు. నేను సిస్కో ఎంప్లాయీస్ని ట్రైనప్ చేస్తున్నాను నెట్వర్కింగ్లోనే. ఆ అబ్బాయి మంచి ఆన్సర్స్ ఇచ్చాడు. ఆ అబ్బాయి ఒకటే ఇంటర్మీడియట్ స్టూడెంట్, చాలా బాగా ఆన్సర్ ఇచ్చాడు. నేను అడిగా ఏం చదువుతున్నారా అని అడిగా. ఇంటర్ సెకండ్ ఇయర్ అని అన్నాడు. నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేవాడివి ఇంత గొప్పగా ఆన్సర్స్ ఎలా ఇచ్చావు, ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటావు అని అడిగా. నైట్ 9 o'clock వరకు కూర్చుంటానన్నా అన్నాడు. ఈ సబ్జెక్ట్ 9 o'clock వరకు కూర్చుంటే వచ్చే సబ్జెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా మిడ్ నైట్స్ వరకు కూర్చొని బాగా స్మార్ట్ వర్క్ చేస్తే వచ్చే సబ్జెక్ట్ అని చెప్పా. కాదన్నా 9 o'clock వరకు మాత్రమే పర్మిషన్ ఉంది, నాకు కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు, నేను ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి చదువుకుంటున్నానన్నా అన్నాడు. మరి నీ దగ్గర డబ్బులు ఎక్కడిరా అన్నాను. నేను నిజంగా పేద విద్యార్థినన్నా, నా దగ్గర డబ్బులు లేవు, ఇంటర్నెట్ షాప్లో పని చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానన్నా అన్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో నుంచి. ఐ విల్ హెల్ప్ యూ ఇఫ్ ఐ ఫీల్ యు ఆర్ రియల్లీ డిజర్వ్ దట్ హెల్ప్.
Okay, my number 9618 222 220. 9618 222 220. వైష్ణవికి సీరియస్గా నా అమ్మాయి హెల్ప్ అడిగితే నేను చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ అడిగాను. ఐఎమ్ వెరీ షూర్ 1000 సబ్స్క్రైబర్స్ కాదు, ఐ విల్ గివ్ హర్ 10,000 సబ్స్క్రైబర్స్ విత్ ఆల్ యువర్ హెల్ప్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. ఈరోజు మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఒక పాజిటివ్ కామెంట్స్ ఇవ్వమని చెప్పండి. అమ్మాయి వీడియోకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? వావ్, అంటే మీకు చాలా అర్థమై ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ఓకే, ఎంతమందికి అర్థం కాలే? వావ్, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకోసమంటే ఈ సబ్జెక్ట్ అలాంటిదే. ఇది చాలా బాగుంటుంది. కొద్దిగా దీనిలో దిగితే కానీ ఇది అర్థం కాదు. చాలా సింపుల్గా డబ్బులు సంపాదించుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది డబ్బులు సంపాదిస్తారు నాకు తెలుసు. చాలా స్మార్ట్ వర్కింగ్ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో జాబ్స్ మీకు ఎవరు చేసేస్తున్నారో వాళ్ళందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్, సర్చ్ ఇంజిన్ ఆపరేషన్ ఇదే ఉంటుంది, కానీ మామూలు జాబ్స్ ఏముండవు. మరి అనలిటిక్స్ అనేది కనుక కోర్స్ కనుక మీరు కంప్లీట్ చేస్తే స్టార్టింగ్ శాలరీ 2.5 lakhs 3 lakhs పర్ మంత్. అన్ని జాబ్స్ ఉన్నాయి దీంట్లో. ఇది నేర్పించేది మీ బీటెక్లో నేర్చుకోరు, మీ బీఏలో నేర్చుకోరు, ఎంబీఏలో నేర్చుకోరు. మరి మీరు కష్టపడి నేర్చుకోవాలి. బాగుంటుంది. నా ఐ రిక్వెస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్గనైజేషన్ అండ్ వాకథాన్ జూనియర్ చేంబర్, ఐ రిక్వెస్ట్ ఫెలిసిటేట్ సాయి సతీష్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. దయచేసి సాయి సతీష్ ఇక్కడ రావాల్సి కోరుతున్నాను. రైట్, మీరు ఏం చేయాలి ఇప్పుడు? థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్, వండర్ఫుల్. 1 2 1 2 3. So